దేనికైనా సిద్ధం అందుకే చెప్తాను, ఈరోజు చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మళ్ళా తెలుగుదేశం వస్తుంది, ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తాం, ఏ పథకాలు కర్ణాటక నుంచి కాపీ కొడతాం, జగనన్న నుంచి కాపీ కొడతాం, లేదా చెన్నై నుంచి కాపీ కొడతాం అని చెప్పి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా జగనన్న చేయబట్టి జగనన్న ఇచ్చిన పథకాలకే కొంచెం మెరుగుదిద్ది ఇస్తామని చెప్పి మోసగాయని నమ్మొద్దని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కరోనా టైంలో పేదలని ఆదుకునే వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడి ఏ ఒక్కరు కూడా చూసే పరిస్థితి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి ఏ విధంగా మా వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, మా నాయకులు మీకు అండగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. కష్టమైన నష్టమైన ఆదుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, నాయకులు వస్తూ ఉంటారు, గతంలో ఎక్కడా కనిపించరు. ఎలక్షన్స్ వచ్చినాయంటే మేము సేవ చేస్తాం, పేదరికి మంచి చేస్తాం అని చెప్పి అబద్ధాలు చెప్పి ఏ విధంగా కయబోయే మాట చెప్పి ఈరోజు పబ్బం గడుపుకుంటా ఉన్నారు, చూస్తా ఉన్నాం. అటువంటి మోసగాలని 420ని 840ని 1660ని నమ్మొద్దని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే పోటీ చేస్తున్నాడో దగ్గుపాటి కావ్య కృష్ణారెడ్డి, అతను ఒక పెద్ద 420 అనేది కాబోయే నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వారికి ఏ విధమైన అవినీతి మా మీద నిరూపించగాక, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల తర్వాత 6 కేసులు కావాలని నా మీద పెట్టి, ఇంకొకటి ఎలక్షన్ ప్రచారానికి పోయినప్పుడు ఒక గుడిలో టెంకాయ కొడతా ఉంటే తెలియక ఒక అతను కండవా వేసుకొని వస్తే 8 మంది మీద కేసు పెట్టడం ఆనాడు జరిగింది. ఈరోజు 6, 1, 7 కేసులు ఈరోజు తెలుగుదేశం పార్టీ కావాలని నా మీద పెట్టిన కేసులే. కానీ ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక పెద్ద దొంగ, ఒక 420. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, అన్నారం ప్రాంతంలో ఎస్సీస్ ఉన్న ప్రదేశంలో
ఆయన అక్రమంగా దాదాపు 150 ఎకరాల కోయని ఆకుపై చేసి అక్కడ 200 అడుగుల రేతు మైనింగ్ అంతా రాగి ప్రభుత్వానికి 150 కోట్లు నష్టం తేవడమే కాకుండా పెనాల్టీ కూడా ఇదిగిస్తే కోర్టులో స్టే తెచ్చుకున్న వ్యక్తి ఒక పెద్ద అక్రమార్కుడని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈవేళ అతను చేసిన అక్రమాలు ఆఖరికి చెంగాయమ్మ గుడి సూగూరుపేట చెంగాయమ్మ గుడికి సంబంధించిన 15 ఎకరాల రేటు అక్కడ వేసి అక్కడ దాని పక్కనే మళ్ళా చెంగాయమ్మ గుడికి సంబంధించిన ఒక భూమిని కబ్జా చేసి ఈవేళ అక్రమంగా బ్యాంకులో పెట్టి లోన్లు తెచ్చుకున్న దుర్మార్గుడు కావ్యాకృష్ణాయుడు అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు కావలి పట్టణంలో వేసి అమ్మేసి అమ్మిన సైకిల్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాంకుగా పెట్టి లోన్లు తెచ్చుకున్న దుర్మార్గుడు కావ్యాకృష్ణాయుడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈవేళ ఆయన ఉంటున్న నివాసం ఏదైతే కొత్తది కాదు పాత నివాసం దాన్ని ఒక సర్వే నంబర్లో ఆల్రెడీ వాళ్ళ మిస్సెస్ కి గిఫ్ట్ ఇచ్చి బ్యాంకులో లోన్ తీసుకుని దాన్ని మళ్ళీ సర్వే నంబర్ మార్చి ఇంకొక బ్యాంకులో లోన్ తీసుకున్న దుర్మార్గుడు మోసకావి కావ్యాకృష్ణాయుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక హౌసే కాదు ఆఫీసు కూడా 2 రిజిస్ట్రేషన్ చేసి దానికి సంబంధించి 2 బ్యాంకులు లోన్ తెచ్చుకుని బ్యాంకుని మోసం చేస్తున్న వ్యక్తి కావ్యాకృష్ణాయుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు పిఎస్ఆర్ లేఅవుట్ని ఒక లేఅవుట్లో అతను పార్ట్నర్గా చేరి ఆ పిఎస్ఆర్ గానే శ్రీనివాస్ రెడ్డి అని అతను చనిపోతే వాడుకున్న 100 ఎకరాల భూమిని రాయించుకున్న దుర్మార్గుడు కావ్యాకృష్ణాయుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నది కావ్యాకృష్ణాయుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలు తెలుసుకోవాలి. గత 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను. ఓడినా గెలిచినా ఎప్పుడు కూడా ప్రజలుగా ఉంటూ మీకు సేవ చేసుకుంటూ నేను చేసింది ఒకటే, మా పిల్లలు మా కావాలే చదువుకున్న బిడ్డలు ఇంజనీర్గా కావాలి, మంచి స్కూల్స్లో చదువుకోవాలి. నేను డబ్బు ఖర్చు పెట్టి విద్యార్థుల చదువు కోసం నేను ఖర్చు పెట్టాను తప్ప ఈయనలాగా అక్రమమైనవి భూ కబ్జాలు మోసాలు చేసిన కేసు ఏమి నా మీద ఏమని కూడా తెలియజేస్తాను. కాబట్టి ఖబర్దార్ కావ్యాకృష్ణాయుడు గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన దుర్మార్గ పనులు కావలి ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు చేసిన మోసాలు కావలి నేర్చుకుంటే ప్రజలంతా తెలుసుకుంటున్నారు. నీ చేసిన రౌడీజాన్ని తప్పకుండా ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారు. ఈ రోజు నువ్వు వేడిపోనివి ఏవేవో వాగుతా ఉన్నావు. వీటన్నిటికీ కూడా కావలి ప్రజలు విశ్వసించరు, నమ్మరు. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి నేనేందో నా బతికేందో నా కుటుంబం ఎటువంటి పేద కుటుంబం నుంచి వచ్చిందో కావలి నేర్చుకోక ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నేను ఇక్కడే వ్యాపారాలు ఇక్కడ నీలాగా ఈ రోజు బెంగళూరు సంపాదించుకొని నేను ఇక్కడికి వచ్చి మన ప్రజలకి మంచి చేయాలని వచ్చిన వ్యక్తిని నేనని కూడా ఈ రోజు కావలి నేర్చుకోక ప్రజలకి తెలుసు. కాబట్టి ఈ రోజు 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. 3వసారి కూడా తప్పకుండా మంచి మెజార్టీ తోటి గెలిపించబోతున్నారని కూడా తెలియజేస్తాను. తప్పకుండా ఈ రోజు మీ అందరికీ తెలుసు విజయసాయి రెడ్డి గారు జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మనకి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మనందరి అదృష్టం. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని మనం తప్పకుండా వినియోగించుకోవాలి. ఈ రోజు మనం చూస్తున్నాం ఒక రామాయపట్నం పోర్టు, ఒక ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా ఈరోజు కావలి ట్రంక్ రోడ్డు, ఇదే విధంగా దుత్తగూడ నుంచి మన కావలికి ప్రధాన రహదారి ఏ విధంగా వైడన్ చేస్తున్నామో ఏ విధంగా చేస్తున్నామో అంతేకాకుండా మీకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఈరోజు వాటర్ ట్యాంక్ కూడా కనెక్షన్ ఇచ్చేసారు. ఈరోజు మీకు రేపటి నుంచి నీరు కూడా ఉదిగే అవకాశం ఉంది. తప్పకుండా నీటి సమస్య కూడా లేకుండా చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. తప్పకుండా మీకు సంక్షేమ పథకాలే కాదు, జగనన్నని మళ్ళీ గెలిపించుకుంటే సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు జగనన్న ఎంతమంది పేదవాళ్ళకి ఇవి ఇచ్చాడు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఇంటిని కూడా ఇవ్వకుండా ఏ విధంగా పేదగా ఎక్కడ బాగుపడతామని చెప్పి ఏ విధంగా హెల్ప్ చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అతను పచ్చి అబద్ధాలు